పాటు ఒక ఉపాధి బాటలో భాగంగా మీ అందరికీ శిక్షణ ఇప్పించి, శిక్షణతో సరిపెట్టకుండా మీరు ఏదైతే శిక్షణ పొందారో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మీకు అందజేసి కుటుంబంలో మీ కాళ్ళపైన మీరు నిలబడేదానికి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ ఒక మంచి సేవా కార్యక్రమానికి చేసిన మీ అందరికీ వేదిక అలంకరించిన పెద్దలకి, మిత్రులకు హృదయపూర్వక వందనాలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీరంతా చూసి ఉంటారు. P4 అని, బంగారు కుటుంబం, బంగారు బాట. ఇది ఎందుకు ఏర్పరిచారంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి వ్యక్తి కుగ్రామం నుంచి ఉండొచ్చు, పట్టణం ఉండొచ్చు, లేదా కార్పొరేషన్ అయినా ఉండొచ్చు, ఎందులోనైనా జన్మించి వారు అక్కడున్న వనరులు ఉపయోగించుకొని వృత్తులకు వచ్చి మంచి స్థాయిలో స్థిరపడి ఉంటారు. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఏదైనా కూడా వారి యొక్క కెపాసిటీని బట్టి ఒక మంచి స్థాయిలో మన రాష్ట్రం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, పక్క దేశం కావచ్చు వెళ్ళి స్థిరపడి ఆర్థికంగా బాగా సంపాదించి ఉంటారు. వారు తమ సొంత ప్రదేశంలో, ఎందుకంటే అక్కడి నుండి కదా వారు వచ్చారు, ఆ వనరులు ఉపయోగించుకొని కదా ఆ స్థాయికి వచ్చారు. ఆ ప్రదేశంలో ఎక్కడి నుండి వచ్చారో వారి సొంత ప్రదేశం, జన్మభూమి, ఆ ప్రదేశంలో తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమైనా చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం. కాబట్టి వారు కూడా ఇంత స్థాయికి వచ్చారు. వారు కూడా కింద పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబాలకు కానీ, వ్యక్తులకు కానీ సహాయం చేయడం ద్వారా వారిని కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడమే ఈ యొక్క బంగారు బాట యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఒక కొవ్వొత్తి 10 కొవ్వొత్తులు వెలిగించినాడు, ఒక దీపం 10 దీపాలు వెలిగిస్తాడు. అంటే తన వరకే కాకుండా ప్రపంచానికి వెలుగునిస్తాడు. ఆ విధంగా ఆ మంచి కాన్సెప్ట్తో ఇక్కడ మన సోదరులు సురేంద్ర చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన గురించి చెప్తుంటే ఆటో డ్రైవ్ చేసి దాని ఉపాధి కోసం ఆటో నమ్ముకొని ఉన్నాడు. ఆటో ద్వారా వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ కొంత సేవా తత్పరతతో ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా ఆయన తన చుట్టుపక్కల ప్రాంతంలో, అంటే కావాలి నియోజకవర్గంలో ఎవరైనా చెప్పారు కదా, ఉపాధి లేని వాళ్ళు, చనిపోయి ఎవరు కూడా ఆర్థికంగా సహాయం లేని వాళ్ళు, ఇలా రకరకాల బాధలతో గురవుతున్న కుటుంబాలను గుర్తించి వారికి ఈ సంస్థ ద్వారా ఇందాక చెప్పారు చక్కగా ఒక మెసేజ్ పెట్టి చాలామంది స్పందించి కావాల్సిన ఆర్థిక సహాయం అందజేయడం, ఎవరైనా అడిగితే కూడా ఇవ్వదు. ఎందుకంటే ఈ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలకు చూసి స్పందించి ప్రతి ఒక్కరు కూడా తల కొంత సహాయం చేసినట్టయితే ఆ కుటుంబానికి మంచి చేసిన వారు మాత్రం. మన ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్తో కావలి పట్టణంలో ఈ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు చాలా స్ఫూర్తివంతంగా ఉంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. వారికి మన పెద్దలు కానీ, దాతలు కానీ ఎవరైనా కూడా తమ సహాయాన్ని అందజేయడం ద్వారా దీంట్లో వారు కూడా పాలుపంచుకొని మీకు అందిస్తున్న సాయంలో వారి పాత్ర కూడా ఉండడం నిజంగా అభినందించనీయ విషయం. వారు కూడా చెప్పారు, మరి 3 మాసాల పాటు ఇంకొక ఇన్స్టిట్యూషన్లో సేమ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను. ముఖ్యంగా మహిళల పైన ఎందుకు ఎక్కువ ఫోకస్ ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇచ్చినా కూడా మహిళల పేరుతోనే ఇస్తారు. ఇంటి పట్టా కానీ, లేదా ఇల్లు కానీ, ఏదైనా కూడా ఆ బెనిఫిట్ అనేది మహిళలకు ఇస్తారు. ఎందుకంటే మహిళలు ఆ కుటుంబాన్ని బాగా ప్లాన్డ్గా క్రమశిక్షణతో పోషించుకోవడానికి, పెంచుకోవడానికి ఒక క్రమశిక్షణ కలిగి ఉంటారు, ఆర్థిక ప్రణాళిక కలిగి ఉంటారు. ఏది అవసరం, దేనికోసం కావాలో
భవిష్యత్ అవసరాలు ఏవి ఉంటాయి, విద్యన, వైద్యమా, దేనికి మనం ఉపయోగించుకోవాలనేది చక్కటి ప్లానింగ్ కలిగి ఉంటుంది. అదే ఒక పురుషుడికి ఒక పట్టా ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు, లేదా ఇల్లు ఇచ్చారు. సహజంగా పురుషుడికి అనేక బలహీనతలు అనేవి ఉంటాయి. కావు ప్రధాన వ్యసనం కావు, జోదము, ఇప్పుడు దేనికో అలవాటు చెడు అలవాట్లకంతా కూడా దాన్ని నాశనం చేస్తాం. అయితే తాకట్టు పెట్టేయడం, ఆ రోజుకి ఏదో గడిపేసుకోవడం, అది కుటుంబం ఎలా గడవాలి. అందుకని ప్రభుత్వం ముందు చూపుతో మహిళల పేరుతో అవన్నీ కూడా అసెట్స్ అన్నీ కూడా వారి పేరుతో ఇస్తారు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక భరోసా. మహిళలు అయితే దాన్ని శ్రద్ధగా కాపాడుకుంటారు, వృద్ధి చేసుకుంటారు, ఆ కుటుంబానికి సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. దానికోసం ఆ విధంగా ఇంకా మీకు ఇక్కడ ఏంటంటే మనకి బీపీసీఎల్ ప్రాజెక్టు 2 మాసాల్లో రాబోతుంది. అది కనుక స్టార్ట్ అయిందంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు దాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు, ఫౌండేషన్ వేయాలని. ఏప్రిల్ మాసంలో అది మొదలవుతుంది. అది మొదలు అయ్యింది అంటే మనకు కావలి పంటను విపరీతమైన గ్రోత్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే కొన్ని వేల మంది కార్మికులు, ఉద్యోగులు అక్కడ ఉపాధి అనేది పొందుతారు. ప్రత్యక్షంగా పొందేవారి కంటే కూడా పరోక్షంగా ఇప్పుడు మీకు ఇవి ఇచ్చారు కదా, విషయంలో ఇచ్చారు ఒక అసెట్. ప్రతి ఒక్కరికి క్లాత్ అనేది, బట్టలు అనేటివి నిత్యావసరం. దీన్ని పెట్టుకోవడం ద్వారా ఉపాధి పొందుతారు. తర్వాత ఇంకొంతమంది ఏదైనా బిజినెస్ చేయగలిగితే హోటళ్ళు కానీ, అంగళ్ళు కానీ, కొట్లు కానీ, షాపులు కానీ ఏవైనా కూడా ఇల్లు కట్టుకున్నా కూడా మంచి ఒక ఆదాయ వనరుగా మారడానికి ఎంతో దూరం లేదు. కావాలి మాత్రం ఊహించని డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ ప్రైవేట్ సెక్టర్ వారంతా వచ్చి నివాసం ఇక్కడే ఉండబోతారు, దగ్గర కావాలి, వారికి ఇల్లు కావాలి. వారు వచ్చిందన్నట్టు ఆ కుటుంబం గడవడానికి కావాల్సిన కిరాణా కొట్టు, కూరగాయలు, రకరకాల ప్రతిదీ కూడా అన్నీ కూడా గడుస్తాయి. ఇన్కమ్ జనరేషన్ అనేది జనరేట్ అవుతుంది, పెరుగుతుంది. దానివల్ల అనేక ఉపాధి వస్తే మన యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఇట్లా అవకాశాలు మనం అన్ని వృత్తులన్నీ కూడా మనం చేతిలో పెట్టుకొని ఉంటే కుటుంబంలో ఒక అనుకోని సంగతి ఏమైనా జరిగినా కూడా మనం మన కాళ్ళపైన మనం నిలబడుకుని ఆర్థికంగా మన స్వాతంత్రం, ఒకరిపై డిపెండెన్స్ అనేది లేకుండా ఆధారపడుకుని లేదా మన కుటుంబం ఎలా గడవాలి అనే బాధ అనేది లేకుండా మన కాళ్ళపైన మనం నిలబడి ఉపాధి, మనం కూడా ఎక్కువ 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. మనం పనులు చేస్తాం, కొంతమంది వర్కర్స్, మనకి బిజినెస్ పెరిగింది అనుకోండి, ఇంకొంతమందిని వర్కర్స్ని పెట్టుకుంటాం, వారికి కూడా మనం ఉపాధి కల్పించడం వల్ల మనం మరి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ముఖ్యంగా మీకు అర్బన్లో అయితే గప్మా ఉంది, రూరల్ అయితే డిఆర్డిఓ వాళ్ళు కూడా మహిళలకు ముఖ్యంగా తెలిసి ఉంటాయి. వాళ్ళు కూడా మీకు నచ్చిన రంగంలో వాళ్ళు శిక్షణ ఇస్తారు. బ్యాంకు ద్వారా కూడా టైఅప్ చేసి మీకు కావాల్సిన లోన్స్ అందించే అవకాశం ఉంది. డాక్టర్ మహిళలుగా గ్రూపుల్లో మీకు అన్నీ కూడా తెలిసి ఉంటాయి. అవన్నీ అంటే ఉపాధికి మనకు అనేక మార్గాలు, అవకాశాలు గవర్నమెంట్ కల్పిస్తుంది. ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అందులో ఇన్వాల్వ్ అవడం వల్లే మన కుటుంబాలు ఏవి కూడా మొదట పడకుండా, ఇబ్బంది పడకుండా, కష్టాలు పడకుండా మన కాళ్ళపైన మనమే నిలబడుకున్న ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించినప్పుడే ఆ కుటుంబం మన జీవన ప్రమాణం వేగంగా డిపెండెన్స్ అనేది ఉంటుంది. మనం చూసి ఇంకొకరు మన మార్గంలోకి వస్తారు. ఇందాక మీరు చూశారు, 30 మంది శిక్షణ పొందారు, రేపు మరొక 30 మందికి ఇస్తున్నారు. దీనివల్ల స్ప్రెడ్ అవుతా వెళ్తుంది. అనేక కుటుంబాలు అనేటివి బాగుపడడం అనేది జరుగుతుంది. ఈరోజు నిజంగా దాదాపు 6 మిషన్లు ఇక్కడ వారు ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా దాతల సహకారంతో మిగిలిన ఎవరైతే శిక్షణ పొంది ఉన్నారో ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకుంటారో వారికి కూడా వీరి ద్వారా అందజేస్తారు. ఆ అవకాశాలు మనం సృష్టించుకోవాలి. ఇప్పుడు ఆ సంస్థ చేస్తున్న సేవలు మరోసారి అభినందిస్తూ, ముఖ్యంగా మన సురేంద్రన్ ఈ సభాముఖంగా నిజంగా వారి విశాల హృదయాన్ని చాలా ధన్యవాదాలు. ఈ యొక్క టెంపుని భవిష్యత్తులో మరింత మంది స్ఫూర్తి పొంది చాలామందికి అవకాశాలు కల్పించాలని, ఆ సంస్థ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఇటువంటి నీడీ పర్సన్స్ గుర్తించి వారికి సహాయం చేయడం ద్వారా మన జన్మ కూడా సార్థకం అవుతుంది. మీరు చేస్తున్న ఈ యొక్క
కార్యక్రమాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సేవా సంస్థ గత 13 సంవత్సరాలుగా పేదలకు, ముఖ్యంగా బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు శాశ్వతంగా ఉపాధి కల్పించడం కానీ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో కానీ, ప్రతి నెల సరుకుల పంపిణీ కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా అనాథ శవాలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి దహన సంస్కారాలు చేయడంలో కానీ, అనేక విద్యా పాఠశాలలకు విద్యా ఉపకరణాలు అవన్నీ అందించడం కానీ, ప్రధానంగా ఏంటంటే పేదల్ని క్రైటీరియాగా తీసుకొని ఈ నెల ఏదో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉందన్నమాట. ఇటీవల ఏంటంటే మేము ఈ కుట్టు మిషన్లను ఎవరైనా దాతలను తీసుకొని వాళ్ళకి శిక్షణగా ఇచ్చి ఆ శిక్షణలో పాల్గొన్న వాళ్ళకి 3 నెలల తర్వాత ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్, వాళ్ళు బాగా ట్రైన్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా అఫీషియల్గా ఉంటుందనేది సంస్థ తరఫున ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక పాఠశాలల్లో కూడా అనేక ఉచితంగా పిల్లలకు శిక్షణ ఇప్పించి ప్రతిరోజు కూడా దాదాపు 40-50 మంది పిల్లలు మా సంస్థ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ టోటల్గా ప్రతిదీ కూడా ఉచితంగా ఏంటంటే కేవలం ఈ దాతల యొక్క సహకారంతోనే మేము ఈ సంస్థ గత 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతుంది. అనేక కార్యక్రమం, ఏదో ఒక కార్యక్రమం ప్రతి నెల ఏదో ఒకటి చేయటం. ఈ మధ్య కాలంలో ఏంటంటే ముఖ్యంగా ఇళ్ళు కాలిపోయిన వాళ్ళకి కానీ, అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకు కూడా గృహ వసతులు కూడా కల్పించడం కూడా కంకణం కట్టుకొని వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఏది టోటల్గా ఏంటంటే మేము ఎప్పుడు కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు కూడా మా సంస్థలో అనేక మంది డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి డాక్టర్ కూడా ముందుంచి వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా రెఫర్ చేస్తూ, ఒకవేళ నెల్లూరుకి రెఫర్ చేయడమా లేకపోతే వాళ్ళ చేతిలో వాళ్ళు ప్రవీణ్ కుమార్ ఉన్నారు ఆర్థోపెడిక్, అదేవిధంగా మాకు రామస్వామి డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఆర్థోపెడిక్ లోకల్గా. వీళ్ళందరూ కూడా ఏంటంటే అనేక మంది, మా సార్ ఉన్నారు విజయభాస్కర్ గారు, ఈటీకి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే ఆయన కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో ఆరోగ్యం, విద్య, వసతి, ఈ విధంగా అన్నింటిలో కూడా మేము చేసుకుంటూ ఇటీవల కాలంలో దాదాపు ఇంతకుముందు ఉన్న ఆర్జీఓ గారు సమక్షంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది 3వ కార్యక్రమం చేస్తున్నాము, ఈ P4 కార్యక్రమం. ఎందుకంటే ఈ బంగారు బాట అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా ముందు వస్తున్నారు మనకి. దాదాపు శ్రీనివాసరావు గారు ఉన్నారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ వర్ధంతులు కానీ, అదేవిధంగా జన్మదినోత్సవాలు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏదో సందర్భంలో ఎక్కడో చోట ఏదో కాలనీని అడాప్ట్ చేసుకోవడం, ఆ గిరిజన కాలనీ కానీ, అదేవిధంగా వెంగయ్య గారిపాలెం కాలనీ కానీ, బుడగొంట కాలనీస్ కానీ, ఏదో ఒకటి కొత్త స్లమ్ ఏరియాస్లో పోవడం, అక్కడ ఏదో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి ఆదుకోవడం అనేది మా సంయుక్త సేవా సంస్థ ప్రధాన లక్ష్యంగా భావిస్తూ ఉన్నాము. మాకు ప్రధానంగా ఏంటంటే మేము ఏర్పాటు చేసుకుంది నమ్మకము. ఆ ట్రస్ట్ అనేది ట్రస్ట్ అనేది ఉండబట్టే మాకు ఏంటంటే స్పాన్సర్స్ కూడా ముందుకు రావడం, వాళ్ళ ఏదైనా పెళ్లి రోజులు కానీ, దినాలు కానీ, ఏదైనా వర్ధతులు కానీ, ఏదైనా జ్ఞాపకార్థాలు కానీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు రావడము, స్పాన్సర్ ఇవ్వడము. కానీ దగ్గరైనా మేము మా ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగా ఆన్ స్పాట్ వాళ్ళ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డోనర్స్ అనమాట. ఆ డోనర్స్ మీదే, ఆ డోనర్స్ ఎదురుగానే మేము ఈ స్పాన్సర్ చేయడం కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే ప్రతి పైసా కూడా గ్రౌండ్ లెవెల్లో లిక్విడ్ అవుతుందనే నమ్మకము సంయుక్త సేవా సంస్థ ఏర్పాటు చేసుకుంది. అందుకే ఈరోజు టౌన్లో కానీ, జిల్లాలో కానీ ఈ స్వచ్ఛంద సేవా సంస్థల్లో A1గా రాణింపు చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారన్నమాట. మన P4 కూడా జనవరి 26వ తేదీ సంయుక్త సేవా సంస్థ అవార్డు వచ్చింది. ఆ అవార్డు గురించి మాకు సత్యానంద్ గారు చక్కగా రికమెండ్ చేయడం కాదు, ఉన్న వాస్తవాలను వివరించి ఆ జిల్లాలో ఓన్లీ ఇద్దరికి మాత్రం సక్సెస్ఫుల్గా వచ్చింది. ఒకటి ముస్లూరు హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ఏర్పాటు చేయడానికి ముందు వచ్చిన ఒక దాత, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం కానీ దాతలు వచ్చిందన్నమాట. కాబట్టి అది మేము ఫస్ట్ వన్ మాదేంటంటే నిజాయితీగా నడుస్తున్న ఏకైక సంస్థ. నెక్స్ట్ ఏంటంటే పేదల కోసమే చేస్తున్నది. అతను సామాన్య ఒక ఆటో డ్రైవర్, అతనికి రాష్ట్ర స్థాయిలో కూడా డాక్టరేట్ బిరుదు కూడా వచ్చిందనమాట. డాక్టర్ సినిమా నటుడు సుమన్ గారి చేతుల మీదుగా ఆయనకు ఒక డాక్టరేట్ బిరుదు కూడా, అవార్డు కూడా ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. ఇవన్నీ ఏదైనా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయానికి ఎందుకు ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుందంటే సార్ నూతనంగా వచ్చారు కాబట్టి అందుకు ఆయన తెలియజేయడం కోసమే ఈ కొన్ని క్లుప్తంగా చెప్పడం అనేది జరిగింది.
ఇంతకన్నా ఈ కార్యక్రమాన్ని మిగతా ఈ డోనర్స్ కానీ మిగతా మా డాక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, గౌరవనీయులైనటువంటి మన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్టీఓగా ఉన్నటువంటి నూతనంగా వచ్చిన రాజశేఖర్ గారికి, మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనకు గతంలో 10th పాస్ అయ్యాము అని అంటే ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేయడం, 10 మందిని పిలవడం, భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకేదైనా కార్యక్రమాలు జరిగినా కూడా ఇస్తాం. కానీ అక్కడికి మనకు వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ స్తోమతకి తగినట్టుగానే వాళ్ళు తిరగలిగేవాళ్ళు, చేయగలిగేవాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు. కానీ భిక్షగాళ్ళని ఎవరిని మనం ఎదుగుదలము, ఏమీ లేని వాళ్ళని మనం ఎప్పుడు ఆహ్వానించము. కావాలంటే బయట నుంచి 2 ముద్దలేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ పంథా నుంచి కాస్త మార్పు చెంది పరిణతి చెందినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మనం మారినటువంటి సందర్భం ఏంటి అంటే, ఇక్కడ సంయుక్త సేవా సంస్థ అనుకోండి, వీళ్ళు చేసేటువంటిది ఏంటి? వీళ్ళు గొప్ప దగ్గరికి వెళ్ళడము, ఉన్న వాళ్ళకి ఉన్నట్టుగా ఇవ్వడమో కాకుండా నీడీ పీపుల్, ఎవరికి ఏది అవసరం, బేసిక్ నీడ్స్, మనకు రోటీ కపడా మకాన్ అనేటువంటి వీటిలో, తర్వాత విద్య, వైద్యం, ఇవన్నీ కూడా చాలా కరువైపోయినటువంటి రోజులు. అందరికీ అందనటువంటి ఇప్పటికీ ఎవరికి అందనటువంటి, ఇప్పటికీ మనం ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టే మాకు లేదని, మాకు స్థలం లేదని, మా పిల్లలకి బాగాలేదని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉంటున్నారు. ఇందులో మనము ప్రతి కార్యక్రమానికి కూడా ఎవరైతే పేదవాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి మనమే వెళ్తున్నాం, వాళ్ళు రావట్లేదు. మనం వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని నికార్స్ అయినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి నిత్యము వాళ్ళకే వాళ్ళు సంపాదించుకునేటంత స్థాయికి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఈ కుట్టు మిషన్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు, కానీ తీసుకున్నప్పటికీ కూడా దీన్ని నేర్పించేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా ఉచితంగా మనకు మేడం గారు వాళ్ళందరికీ నేర్పించడం చూస్తూనే ఉంటాం. అలాగే వాళ్ళు నేర్చుకున్న తర్వాత బయట వెళ్ళాలి అనుకుంటే బయట వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఆర్డర్స్ రావాలి, చేయాలి, వీళ్ళ మీద నమ్మకంతో రావాలి. అలాంటి వాళ్ళు కూడా మన సంయుక్త సేవా సంస్థలో ఉన్నారు. వాళ్ళు కూడా కొంతకాలం వాళ్ళకి చేయూతనివ్వడం, తర్వాత వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళని ఇంత మేము సంపాదించుకుంటున్నాం అని చెప్పడం కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కూడా మళ్ళీ మీకు సురేంద్ర వారి గురించి కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. ఇక రకంగా తర్వాత ఇక విద్య, చదువుకోనేటువంటి పిల్లలకి ఇప్పుడు ట్యూషన్లు కూడా వేలల్లో వెళ్ళిపోయి రోజు గడవడమే కష్టమైనటువంటి రోజులు ఈ రోజుల్లో ఈ ట్యూషన్లు పెట్టుకోవడం అనేటువంటిది చాలా గగనమైనటువంటి సందర్భం. వాళ్ళకు కూడా ఇదే సంస్థ తరఫున విద్యార్థులు తీసుకోవడం, వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, వాళ్ళకి పాఠాలు పెట్టడం, వాళ్ళ స్థాయి తగ్గినట్టు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు కాస్త ఉన్నతంగా ఇంకే కొద్దీ వాళ్ళకి మనం కూడా చేయూతనివ్వాలనేటువంటి. తర్వాత ఇంకొక పదం వాడు అందరూ దాతలు అనే పదం అనేటువంటిది వాడచ్చో లేదో తర్వాత చూస్తున్నాం. కానీ బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా మనం వాళ్ళకి చేయూతనిస్తున్నాం. పేదవాళ్ళు అనేటువంటి పదాన్ని కూడా పక్కన తీసేసి ఇక్కడికి బంగారు కుటుంబం అనేటువంటి ఒక గొప్ప పేరు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు నిజంగానే బంగారు బాట వాళ్ళకి వేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సంయుక్త సేవా సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి ముందుకు సాగుదాం. మా వైపు నుంచి, వైద్యం తరపు నుంచి, వైద్యులు మన సార్ చెప్పినట్టు చాలామంది ఉన్నారు. ఎవరికైనా కూడా సంస్థలో ఉన్నటువంటి పేదలు ఉన్నారంటే వాళ్ళకి గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటివి మనం చేయడమా, లేకపోతే బయట ఎక్కడ పంపించినప్పుడు వాళ్ళకి అందగలిగేటువంటి వైద్య సదుపాయం ఆర్థికంగా కానీ ఇంకొకటి కానీ మన సురేంద్ర మనకు పోస్టులు పెట్టుకుంటాడు. ఎవరు పుట్టిన వాళ్ళకి సహాయం చేస్తుంటాం. ఇది నెక్స్ట్ ఇక పుట్టినరోజులకి వాటికి ఇప్పుడు ఫ్రెండ్ కాస్త మారింది. అందరూ కూడా వాళ్ళు 10 మందిని పిలిచి చేసుకోవడం అనేటువంటి అట్లా ఉంటే ఇప్పుడు ఆ పుట్టినరోజులుగా ఇంకోటి ఏదన్నా కూడా వాటిని సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు ఎవరికైనా ఇవ్వండి అనేటువంటి గొప్ప మనసు చాటుకునేటువంటి వాళ్ళు గొప్పలుగా ఉన్నారు మనం. ఇదే రకంగా ఒక బాధ్యత కలిగినటువంటి కుమారుడు అనుకున్నప్పుడు అతను ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ బాగోగులన్నీ చూసుకోవడమే కాకుండా వాళ్ళకి తనకు తగినటువంటి చివరి శ్వాస వరకు కూడా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి అంత్యక్రియలు కూడా చేస్తూ ఉంటారు. అని ఇక్కడ
ఎటువంటి ఆసరా లేనటువంటి వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళకి మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్ళి ఎక్కడ చేసేయడమో జరుగుతున్నటువంటి అప్పట్లో కూడా అయినా మాకు కూడా ఏమి లేదు కొండ తీసుకోవాలని చెప్పడం అనేది ఉంటుంది. ఇప్పుడు అంత అవస్థ లేదు. అలాంటి వాళ్ళని కూడా ఆదుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. పుట్టుక ఎంత గొప్పగా ఉంటుందో సాగుని కూడా అంతే గొప్పగా తీసుకోవాలి తప్ప ఇది ఇంక పనికిరాదు అని వ్యర్థము అనేటువంటి ఒక భావాన్ని మనం వదిలేసేసి వాటిలో ఈ చనిపోయినటువంటి వాళ్ళని కూడా మంచి మనకు అనుకున్నటువంటి రీతిలో వాళ్ళకి అంత్యక్రియ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి అంత్యక్రియ ఇది చివరి క్రియ అంటే. సో కాబట్టి జననం ఎట్లనో మరణం ఎట్లా తీసుకుని ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆ కుటుంబంలో పెద్దగా ఏ విధంగా చేస్తారో అట్లాంటిది మన సంయుక్త సేవా సంస్థలో మన సురేంద్ర గారిని నిర్వహిస్తున్నాడు. దీనికి అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇది అట్లా ఉంటుంది. ఇంకా మిగతా విషయాల్లో కూడా వాళ్ళకి గృహాలు కాల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కళాకృతి చేసుకున్న వాళ్ళకి ఒక ఆశ్రయం ఇవ్వడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా మన సంస్థలో జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఆ సంస్థలో మేము కూడా ఒక వ్యక్తిగా ఉన్నందుకు చాలా గౌరవపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. దాని సంస్థ గురించి వీళ్ళందరూ చెప్పారు సార్. నేను బ్రీఫ్గా చెప్పడానికి వీళ్ళతో చెప్తాను. గవర్నమెంట్ P4 అనే కార్యక్రమం తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా బిలో పవర్టీ కింది స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని పై అప్లిఫ్ట్ చేయడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు ఆర్గనైజేషన్స్ ద్వారా NGOs ద్వారా ముందుకు వచ్చిన వాళ్ళ ద్వారా దీన్ని అప్లిఫ్ట్ చేస్తున్నారు సార్. మన కావలి కాన్స్టిట్యూషన్ కావలి టౌన్లో వీళ్ళు సురేంద్ర గారు వీరు ఆటో డ్రైవర్గా పనిచేస్తారు సార్. ఇతను ఆటో నడుపుకుంటూ ఆ వచ్చే ఆదాయంతో రేషన్ బియ్యం రేషన్ బియ్యము ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేవారు పేదలకు. రేషన్ బియ్యము అంటే ఇతనికి వచ్చిన ఆదాయంలో 10% పక్కన పెట్టి దాన్ని చారిటీ చేశారు. ఇతను చారిటీని ఇన్స్పైరింగ్గా తీసుకొని మన కావలి టౌన్లో ఉన్న డాక్టర్స్ దాదాపు ఒక 20 మంది డాక్టర్స్ రిటైర్డ్ టీచర్స్ అట్లాగే బిజినెస్ పర్సన్స్ వీళ్ళందరూ ఇతనితో కొలాబ్ అయ్యి ఈయన ద్వారా పేదలకి హెల్ప్ చేస్తారు సార్. అదేవిధంగా P4 ఇది ముందుకు వచ్చినప్పుడు వీరి ద్వారా P4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. మనం వచ్చిన కాడి నుంచి వీళ్ళు ఫ్రీగా ఈ కుట్టు మిషన్లు వీళ్ళందరూ 21 మెంబర్స్ 21 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు శిక్షణ ఇప్పించి ఇందులో నిరుపేదలు ఉంటారు కదా, అంటే అఫోర్డ్ చేయలేని ఇంకా నిరుపేదలకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తున్నారు. అలాగే వీళ్ళకి ఉపాధి కూడా చూపిస్తున్నారు. గార్మెంట్స్ తోటి మాట్లాడించి వీళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అలాగే వీళ్ళు ఎస్టీ ట్రైబల్ ఏరియాస్లో నిరుపేదలు ఉంటారు. అంటే కనీసం వృద్ధులు, కనీసం భార్య స్పోర్ట్స్ లేని వాళ్ళు, ఈ విధంగా నిరుపేదలు ఎవరు ఆధారం లేని వాళ్ళకి ఎవ్రీ మంత్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రతి నెల. అలాగే అనాథ పిల్లలకి ఎడ్యుకేషన్కి లేకపోతే వాళ్ళకి సంబంధించి ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తుంటారు. అలాగే వీళ్ళు ఉపాధికి సంబంధించి శిక్షణ ఇప్పిస్తుంటారు. ఇదే కాకుండా కంప్యూటర్ శిక్షణ, కంప్యూటర్ బ్యూటీ పార్లర్ మగ్గం అవి కూడా మన ఎస్టీ కాలేజెస్లో నిరుపేదలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి చారిటీ చేస్తుంటారు. అలాగే ఎవరైనా అనాథ సవాళ్ళు ఏదైనా ఉన్నా కానీ వీళ్ళు అంతిమ సంస్కారాలు చేస్తుంటారు. ప్లస్ ఎవరైనా అంత్యక్రియలు లేవన్నా కూడా ఆ డబ్బులు ఇస్తుంటారు. ఆ విధంగా కావాలి పట్టణంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ వీళ్ళు చారిటీ చేస్తున్నారు సార్. P4 కార్యక్రమం ద్వారా వీళ్ళని ముందుకు తీసుకొచ్చి దీని ద్వారా మనం కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ కుట్టు మిషన్లు వీళ్ళకి సర్టిఫికేట్స్ ప్లస్ కుట్టు మిషన్ ఈ మంచి కార్యక్రమాన్ని నేను చేస్తాను. సురేంద్ర గారికి ధన్యవాదాలు చెప్తాను. మన సంయుక్త సేవా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం అంటే ప్రతి సీజనల్గా కూడా చేస్తున్నారు. మహిళలకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత అందులో ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్లకు దాతల ద్వారా మిషన్లు కూడా ఇప్పించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ బ్యాచ్ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవ్వడం జరిగింది.
ఇందులో ట్రైనింగ్ పొందిన వాళ్ళకి జాబ్ ఇప్పించేదానికి కూడా ఒక అవకాశం ఉన్నట్టు మన మోడర్న్ నరసింహారావు గారు చెప్పారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పోయి జాబ్ చేసుకోవచ్చు. లేదు ఇండివిజువలైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు బొటిక్స్కి ఉండే డిమాండ్ విపరీతంగా ఉంది. రీసెంట్గా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ అటెండ్ అయింది. ఒక 15-20 డేస్ అక్కడే ఉంది. ఏ బొటిక్కి వెళ్ళినా 20,000 30,000 క్లాత్ కాకుండా ఒక ఐటమ్, అది కూడా నెల రోజుల ముందు చెప్తే చేసిస్తాము. నెల రోజుల ముందు చెప్తే అప్పటికప్పుడంటే వీలుగా ఉంటుంది. మీరు కూడా ఎందుకంటే నేర్చుకున్నారు కాబట్టి మీరు ఇంకా అప్గ్రేడ్ అయితే చాలా బాగుంటుంది. ఇది బేసిక్స్ మీకు నేర్పించారు. దీని మీద మీరు నేర్చుకుంటే ఇంటి దగ్గర కూర్చొని బాగా సంపాదించడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇళ్లలో ఇబ్బంది ఉండేవాళ్ళు చెప్తే రేపు 8వ తారీఖు నుంచి ఇక్కడ మన పాతూరులో లక్ష్మీ ఫిజియోథెరపీ సెంటర్లో మా తరఫున నేను స్పాన్సర్గా మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నాము. ఒక 3 రోజులు. అందులో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే చెప్పి అక్కడ ఆ ఏరియాలో ఉండేవాళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటుంది. అక్కడ పోయి నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కూడా ఇలాగే కార్యక్రమం చేసి మనం ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి కుట్టు మిషన్ తీసుకొచ్చడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు సురేంద్రకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కనిగిరి పట్టణం ఎడపాడు గ్రామం నుంచి వచ్చాను. నాకు ఇక్కడ కావలి తుఫాన్ నగర్ సంయుక్త సేవా సంస్థ ఉచిత కుట్టు మిషన్ అనే పథకం ఉంది అనేసి మా పిన్నమ్మ నాకు ఫోన్ చేసి ఇట్లా చెప్పింది. నేను అక్కడ మా వాళ్ళందరూ వేసి నువ్వు అంత దూరం పోలేవు చేయలేవు అంటే, లేదు నాకు ఇది ఒక మంచి అవకాశం, నేను ఎట్లయినా సరే పోయి నేర్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఉండేది ఒక బాబు సార్. ఆ బాబుని ఎట్లాగైనా సరే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. ఆ బాబుని ఎలాగైనా సరే నేను నా కాళ్ళ మీద నేను నిలబడేసి ఆ బాబుని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఇది నాకు అట్లాగే ఉచితంగా నేర్పించడమే కాకుండా నాకు ఉచితంగా మిషన్ కూడా అందజేశారు ఈ సంయుక్త సేవా సంస్థ సార్ వాళ్ళు అందరూ. సురేంద్ర సారు నా పేరు తీసుకొని అక్కడికి వచ్చేలాగా చేసినందుకు సురేంద్ర సార్కి ధన్యవాదాలు. మాకు మేడం కూడా చాలా బాగా నేర్పించింది. మేడానికి కూడా ధన్యవాదాలు. ఈ సంయుక్త సేవా సంస్థ పెట్టిన శ్రీనివాస సార్ గారికి, సాయి చైతన్య సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరికీ నమస్కారం. అలాగే వీధి పెద్దలందరికీ నమస్కారం. నా పేరు వేసుకుమారు. నేను జమలపాలెం నుంచి కాకపట్నంలోని తుఫాన్ నగర్లో సంయుక్త సేవా సంస్థలో ఉచిత శిక్షణ పొందుతున్నాను. నాకు చదువు లేదు, చదువు చిన్న స్తోమత మా అమ్మ అన్న లేదు. అందువల్ల ఏంటంటే ఇలా అప్పుడు ఏంటంటే ఇక్కడ సంయుక్త సంస్థలో మేము వచ్చిన మొదటి రోజున అర్థమైతే నేర్చుకున్నాం, తర్వాత ఒకవేళ అర్థం కాకపోతే వదిలేద్దామని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్లో. అప్పుడు సురేంద్ర సారు మాకు మాట్లాడడం జరిగింది. మాతోటి ఈ కుట్టు శిక్షణ ఒక మహిళకి ఎంత ముఖ్యమైనది అనేది చాలా వివరించారు మాకు. అప్పుడు అనుకున్నాను ఎలాగైనా సరే ఇది పట్టుకోవాలి, ఈ పనిని ఎలాగైనా సరే నేర్చుకోవాలని చెప్పేసి మనసుకొని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుంచి నేను సెలవులు అనేవి పెట్టకుండా ఈ కుట్టు శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టాను. అప్పుడు మేడం ఫస్ట్ చూసినప్పుడు కూడా చాలా భయం అనిపించేది. మేడం మా పరిస్థితులు గమనించి మాతో ఫ్రెండ్లీగా ఉంటూ మా పేరు తెలుసుకొని మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు ఎలా చెప్తే ఆ క్లాస్ అనేది అర్థమవుతుందో ఆ వీటిలో మాకు అర్థమయ్యేలా చెప్పి మాకు బాగా సపోర్ట్ చేశారు. మేము భయపడ్డప్పుడు కూడా మమ్మల్ని ఉన్నట్టు మా ఫ్రెండ్లీ ఉంటూ మేము ఎలా నేర్చుకోవాలనేది మేడం చాలా బాగా చక్కగా బోధించారు. అందులో బట్టి టీచర్కు ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈఫర్ ద్వారా పేద మహిళలకు సహాయం చేసిన చంద్రనాథ్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ సార్కి, సాయి చైతన్య సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.